కళ్యాణ్ పడాలా రీ ఎంట్రీ ఉందా లేదా సీజన్లోకి మళ్ళీ? సో ఒకవేళ కళ్యాణ్ పడాలా రీ ఎంట్రీ ఇస్తే ఏం జరుగుతుంది? ఒకవేళ కళ్యాణ్ పడాలా సీజన్లోకి రీ ఎంట్రీ కాలేదు, సో కళ్యాణ్ పడాలా ప్లేస్లో ఎవరు విన్నర్గా చూడొచ్చు, ఆ విన్నర్ పొజిషన్కి ఎవరికి దక్కుతుంది అనేది ఈ వీడియో ఉండబోతుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా కళ్యాణ్ పడాలా ఫ్యాన్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహ టెక్ 9. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. సో ఆల్రెడీ మీకు థంబ్నెయిల్లో పెట్టాను, వీడియోలో స్టార్టింగ్లోనే చెప్పాను కళ్యాణ్ పడాలా రీ ఎంట్రీ ఉందా లేదా అనేసి. సో కళ్యాణ్ పడాలా అయితే ప్రస్తుతానికైతే రీ ఎంట్రీ లేదని చెప్పుకోవాలి. ఎందుకు అనే దాని గురించి చెప్పాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తనని కుక్క మీద జాతిరత్నాలు టీం అయితే ఎలిమినేట్ చేయలేదు, తనకై తాను సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి మళ్ళీ రావడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ. కానీ మొత్తం లేవా అంటే మొత్తం లేవు అని చెప్పలేము. ఎందుకు అంటే సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి మళ్ళీ కొంచెం తీసుకురావడానికి అయితే కొన్ని ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకు తీసుకురావడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే, ప్రస్తుతానికి కుక్క విత్ జాతిరత్నాలు టీఆర్పీ రేటింగ్స్ అయితే 7, 8 ఆ రేంజ్లో 7 to 9 రేంజ్లో వెళ్తుంది. కాబట్టి ఒకవేళ ఆ రేటింగ్స్ అనేవి 4 to 5 మధ్యలో వస్తే డెఫినెట్లీ ఒక 2 weeks తర్వాత వాళ్ళకి ఇంకో ఛాన్స్ అనేది లేదు. కళ్యాణ్ పడాలని తీసుకొస్తే టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయని మళ్ళీ కొంచెం అనిపిస్తే, టీఆర్పీ రేటింగ్స్ తగ్గితే ఖచ్చితంగా కళ్యాణ్ పడాలని మళ్ళీ రిక్వెస్ట్ చేసి కొంచెం రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చి అయినా పర్లేదు అతన్ని తీసుకొస్తారు. ఒకవేళ తీసుకొస్తే ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఎలా తీసుకొస్తారో చెప్పాను. నెక్స్ట్ తీసుకొస్తే ఏం జరుగుతుంది అంటే, డెఫినెట్లీ తనను టాప్ 5లోకి రాసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే తన పర్ఫార్మెన్స్ వీక్గా ఉన్నా స్ట్రాంగ్ ఉన్నా ఎలాగున్నా కూడా తనని టాప్ 5లోకి నేరుగా తీసుకువెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎలా అంటే లైక్ టికెట్ ఫిలాని అని చాలా ఎక్కడో ఒక మధ్యలో ఏదో ఒకటి పెట్టేసి కావాలని తననైతే తీసుకొని వెళ్తారు. సో ఒకవేళ రాకపోతే ఎలా అంటే టాప్ 5లోకి వెళ్తాడని చెప్పాను కదా. సో తన పొజిషన్ ఎవరు తీసుకుంటారు, ఆ విన్నర్ పొజిషన్ ఎవరు వస్తారు కళ్యాణ్ రాకపోతే అంటే, డెఫినెట్లీ ఈ ఉన్న ఓవరాల్ సీజన్లో కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసి తనను తాను ప్రూవ్ చేసుకొని కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం కొద్దిసేపు. సో ఆ విన్నర్ ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి ఎక్కువగా అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ తనుజ గారు అని చెప్పుకోవాలి. సో తనుజ గారికి అంత ఛాన్సెస్ ఎందుకు ఎక్కువ ఉన్నాయా అంటే, డెఫినెట్లీ తన పర్ఫార్మెన్స్ స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే చాలా పీక్లోనే ఉంది. ఎక్కడ కూడా బాటమ్ పొజిషన్లో అంటే స్టార్టింగ్లో కొన్ని ఫంబుల్స్ అయ్యాయి, కొంచెం కిందగా ఉంది. కానీ ఈ ఫర్దర్ వీక్స్లో చూసుకున్నట్లయితే అసలు తన మిస్టేక్సే కనిపించడం లేదు, చాలా తక్కువగా ఉన్నాయి మిస్టేక్స్. ఇచ్చిన పర్ఫార్మెన్స్ని అంటే ఎంతో బాగా అంటే ప్రాక్టీస్ చేస్తున్నారు ఇంటి దగ్గర అని తన పర్ఫార్మెన్స్ చూస్తేనే అర్థమైపోతుంది. కాబట్టి తనను విన్నర్గా చూడడానికి ఎట్లాంటిది లేదు. ఎందుకంటే తను టీఆర్పీ రేటింగ్స్ కోసం వాళ్ళు ఇస్తున్నారు అని కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఫంబుల్స్ ఉంటే ఫంబుల్స్ ఉన్నాయని చెప్తున్నారు, తప్పుగానే చెప్తున్నారు, కరెక్ట్గానే చెప్తున్నారు. కాబట్టి కళ్యాణ్ పడాల ప్లేస్లోకి ఖచ్చితంగా తనుజ గారు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ప్లస్ తను పర్ఫార్మెన్స్ ఏమైనా వీక్గా ఇస్తున్నారా అంటే లేదు, 100 out of 100 అని చెప్పుకోవాలి. తను ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారో, తన కుకింగ్ చేసేటప్పుడు తను ఆ మిస్టేక్స్ చేస్తున్న కొన్ని ఎక్కడైనా కూడా ఎవరికైనా మిస్టేక్స్ అవుతాయి. అది జడ్జెస్ చెప్పినప్పుడు తన రియలైజేషన్ తన ఫేస్లో చూస్తే నిజంగా అయ్యో పాపం కదా అనిపిస్తుంది. అంటే తను నిజంగానే బాగా ట్రై చేసింది కానీ రాలేదు కదా అని ఆడియన్స్ కూడా అనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్లీ తను అంటే రోజుకి ఒక్కొక్క స్టెప్ ఫార్వర్డ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్లీ తను విన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే. ఒకవేళ తను కాకపోతే ఇంకా ఎవరు అవుతారంటే రాకింగ్ రాకేష్ గారు అని చెప్పుకోవాలి. సో రాకింగ్ రాకేష్ గారి గురించి ఎందుకు అంటున్నానంటే, రాకింగ్ రాకేష్ గారి పర్ఫార్మెన్స్ స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఫస్ట్ సెకండ్ పొజిషన్లో కానీ ఉంది, కానీ లాస్ట్ పొజిషన్లో ఒక వారం వచ్చాడు. కానీ మిగతా ఏ వారంలో కూడా తను కింద అయితే రాలేదు. అండ్ తను ప్రాక్టీస్ చేస్తున్నాడా లేదు అంటే తెలుస్తుంది, తను చేసేటప్పుడే మనకు అర్థమవుతుంది తను ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇంట్లో అనేసి. తన పర్ఫార్మెన్స్ మీరు చూడండి, ప్రతి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా క్లీన్ అండ్ నీట్గా చేస్తాడు. ప్రతి ఒక్కటి కూడా ఫంబుల్స్ లేకుండా తనకు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా చేస్తాడు అనేది కూడా ఆలోచించాలి ఎప్పుడైనా కూడా. అంటే కొంచెం టీఆర్పీ రేటింగ్స్ ఉన్న వాళ్ళను, బాగా ఫేమ్ ఉన్న వాళ్ళను మనం పొగిడితే అంత బాగోదు. ఎందుకంటే అక్కడ నిజంగా ఎవరు చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి రాకింగ్ రాకేష్ గారికి ఆ ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకెవరికి ఉంది అంటే డీమాన్ పవన్కి ఉంది అండి. డీమాన్ పవన్ చూసుకున్నట్లయితే ప్రతి డిష్ కూడా చాలా కొత్తగా, చాలా వెరైటీగా ట్రై చేస్తున్నాడు. తనకు తెలియకున్నా కూడా తనను ప్రాక్టీస్ చేసుకొని ఇంట్లో బాగా దాన్ని ఫంబుల్స్ లేకుండా దాన్ని కరెక్ట్గా చేయడానికి, బాగా ప్రజెంట్ చేయడానికి బాగా ట్రై చేస్తున్నట్టుగా కనిపిస్తుంది నాకైతే. సో డీమాన్ పవన్కి అయితే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి చెప్పాలి అంటే. ఎందుకు అనంటే ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తున్నాడు. రీతూ చౌదరి ఉండడం వల్ల సీజన్కి ఎంతో కొంత వీళ్ళిద్దరూ ప్లస్ కావడం వల్ల అటు ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్, ఒకవేళ తను మాట్లాడకపోయినా కూడా
ఎంటర్టైన్మెంట్ వస్తుంది, మాట్లాడినా ఎంటర్టైన్మెంట్ వస్తుంది, తను ఉన్న ఎంటర్టైన్మెంట్ వస్తుంది, నిలబడ్డా కూడా ఎంటర్టైన్మెంటే వస్తుంది. కాబట్టి డేమాన్ పవన్ ఇటు ఎంటర్టైన్మెంట్లో ఇటు కుకింగ్లో అన్నిట్లో కూడా చాలా బెస్ట్గా ఉన్నాడు. కాబట్టి ప్రస్తుతానికైతే డేమాన్ పవర్ని ఒక విన్నర్ లిస్ట్లో పెట్టుకోవచ్చు అని చెప్పుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఎవరు ఉన్నారు అంటే వీళ్ళు ముగ్గురు అయితే ఆల్మోస్ట్ అని చెప్పుకోవాలి. కానీ ఇంకొక ఇద్దరిని మనం వీళ్ళు అవుతారేమో అని చెప్పుకుందాం ముగ్గురు. నెక్స్ట్ విజయేంద్ర సింహ నిఖిల్ అని చెప్పుకోవాలి. నిఖిల్ విజయేంద్ర సింహ తను కూడా బాగానే చేస్తున్నాడు. బట్ ఎక్కడ తను మిస్టేక్ అవుతుంది అని అంటే డెఫినెట్లీ తను ప్రజెంటేషన్ అన్నీ బాగా ఇస్తున్నాడు, కానీ షోలో ఎక్కడో కనిపించడం లేదు అనిపించింది నాకైతే. చాలా లెస్గా కనిపిస్తున్నాడు. ఓన్లీ తను టేస్టింగ్ టైంలో తన రిజల్ట్స్ టైంలోనే తప్ప మిగతా ఏ టైంలో కూడా తన కామెడీ అనేది అంత ఎలివేట్ అవ్వడం లేదు అనిపించింది నాకైతే. సో దానివల్ల మేబీ తను బాటమ్ పొజిషన్లో ఏదో ఒక రోజు రావాల్సి వస్తుందేమో అనిపించింది. ఒకవేళ ఏదో ఒక రోజు వస్తే డెఫినెట్లీ తనను ఎలిమినేట్ చేయడానికి జడ్జెస్ కూడా ఇట్లాంటి వెనకాడరు. ఎందుకంటే కుక్క విత్ జాతిరత్నాల్లో కుకింగ్ ఎంత ఇంపార్టెంటో ఎంటర్టైన్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మొత్తం కూడా ఎంటర్టైన్మెంట్తో నడిచే షో కాబట్టి మరీ సైలెంట్గా ఉంటే మేబీ అంత వర్కౌట్ కాదనిపించింది నాకైతే. బట్ ఒక విన్నర్ లిస్ట్లోకి అయితే మరీ పెట్టుకోలేం, కానీ కొంచెం మారితే మాత్రం డెఫినెట్లీ తను కూడా అని చెప్పుకోవాలి. నెక్స్ట్ తేజస్వి గౌడ గారు కూడా బాగానే చేస్తున్నారు. బట్ కొన్ని మిస్టేక్స్ అవి తను మార్చుకుంటే బెటర్ అవుతారు. బట్ ఎంటర్టైన్మెంట్ కూడా అంత బాగా చేయడం లేదనిపించింది నాకైతే. ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఎంటర్టైన్మెంట్ లేదు. అండ్ లాస్ట్లో పల్లవి గారిని నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అనుకున్నంత రేంజ్లో అయితే తన పర్ఫార్మెన్స్ ఇవ్వడం లేదు అనిపించింది. మేబీ నెక్స్ట్ ఫర్దర్ వీక్స్లో తను ఇస్తారా లేదా అని చూడాలి. వీళ్ళలో మీరు ఎవరు విన్నర్ కావాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వాళ్ళ పేరు కామెంట్ చేసి హార్ట్ సింబల్ కానీ ఏదో ఒక సింబల్ అయితే కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.